రజాకర్ సినిమా చాలా బాగుంది బ్రో. ఈ వారం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏ సినిమా రజాకర్ మామూలుగా లేదు భయ్యా, అల్టిమేట్ బతికాం. ఎంత దారుణంగా మనల్ని చూసేవారు, ఎంత దారుణంగా. ఒకటి ఏంటంటే రజాకర్, ఇంకోటి తంత్ర అనే సినిమా రిలీజ్ అయింది. 3 షరతులు వర్తిస్తాయి. నా వరకు అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ వారము ఛాంపియన్ రజాకర్ అనే సినిమా బ్రో. ఈ సినిమా ఏంటంటే మనము నిజాం స్టేట్ అంటే ఓన్లీ తెలంగాణ స్టేట్ అనుకుంటాం. కాదు, నిజాం స్టేట్ అంటే మహారాష్ట్రలో కొంత ప్రాంతము, కర్ణాటకలో కొంత ప్రాంతము, ఇంకా మొత్తం కలిపి మొత్తం నిజాం స్టేట్ అనేది నాకు ఇప్పుడు బాగా ఈ సినిమా ద్వారా బాగా అర్థమైపోయింది అనమాట. హిస్టరీ అంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ కి స్వాతంత్రం వచ్చినట్టున్నారు. అది లేదు ఏంటంటే అందరూ అంతకుముందు అలా అనుకునేవాళ్ళు. ఇండియాకు స్వాతంత్రం రాగానే నిజాం స్టేట్ కి దాన్ని ఏమంటారు, హైదరాబాద్ తెలంగాణ స్టేట్ కి రాలేదు. అంతకుముందు ఆ తర్వాత ఇంకా దాన్ని ఏమంటారు, ఒక 1 year పాటు అగ్రిమెంట్ ఉంది అనమాట. ఆ అగ్రిమెంట్ వరకు అలా ఉందనమాట. ఆ అగ్రిమెంట్ టైంలో రజాకర్ అనే అతను బాగా రజాకర్ లీడర్ ఉంటారు అనమాట, కాసిం రజ్వీ అని. అతను చాలా అరాచకాలు చేశారనమాట. ఏంటి, మహిళలు హిందువుల మీద దాడులు చేయడము, అలాగే హిందూ మతాన్ని అణగదొక్కాలని చూడటము, అలాగే మహిళల మీద రేపులు చేయడము, ఆ సైనికులు వాళ్ళందరూ మానభంగాలు అవి ఇవి చేయడము, అవి మొత్తం చూపించారనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం అలా ఉండిద్ది. సెకండ్ హాఫ్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాసిం రజ్వీని ఎలా అణచివేశాడు అది మొత్తం ఉండిద్ది అన్నమాట. కాసిం రజ్వీ ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే ఒక సీన్ ఉండిద్ది బ్రో, కాసిం రజ్వీకి అలాగే వాళ్ళ సర్దార్ వల్లభాయ్ పటేల్ కి మధ్యలో డైలాగ్ వార్ ఉండిద్ది అనమాట. ఆ వార్ అయితే ఒక 2 minutes ఉండిద్ది. డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి అనమాట. ఆ సినిమాకి హైలైట్, అసలు గూజ్ బంప్స్ వచ్చేస్తాయి. అంత థియేటర్ మొత్తం ఈలలో అరుపులు అనమాట. అలాగే లాస్ట్ 30 minutes ఇండియన్ ఆర్మీకి అలాగే కాసిం రజ్వీ అదే ఆపరేషన్ పోలో అని అంటారంట దాన్ని. అది లాస్ట్ 30 minutes ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే ఫైట్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు. ఎందుకంటే డైరెక్టర్ ఫైట్ కంపోజ్ చేయరు, అంటే ఫైట్ మాస్టర్ కంపోజ్ చేస్తారు అన్నమాట. ఓవరాల్ గా సినిమాని చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఈయన నిజంగా అనసూయ గారి క్యారెక్టర్ ఏంటంటే ఈ సినిమాలో 5 minutes ఉండిద్ది అనమాట. ఆమెని దాన్ని ఏమంటారు, బతుకమ్మ పాట సాంగ్ పాడిద్ది. అలాగనే బతుకమ్మ సాంగ్ పాడుతుంటే వాళ్ళు కాసిం రజ్వీ వాళ్ళు అందరూ వచ్చేసి అటాక్ చేస్తారన్నమాట. రజాకర్ అటాక్ చేసేసి ఆమె బట్టలు మొత్తం ఇచ్చేసి చాలా దారుణంగా చేస్తారు. అది చాలా దాన్ని ఏమంటారు, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు జనాలు. సినిమా చాలా బాగుంది. బతికాం. ఎంత దారుణంగా మనల్ని చూసేవారు, ఎంత దారుణంగా మనం కష్టపడ్డాము అనేది ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించాడు. ఇలాంటి సినిమాలకి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి. మన హిందూయిజం అంటే ఏంటో చూపించాడు ఇందులో. జై హిందుస్థాన్ జై భారత్ అనేది ప్రతి ఒక్కరి నినాదం ఇందులో వచ్చిన తర్వాత చెప్పుకున్నాడు భయ్య. వందే మాతరం అనే సీన్ అనేది ప్రతి సినిమా మొత్తానికి అదే ఉంటది భయ్య. సినిమా అసలు గూస్ బంప్ సీన్స్ భయ్య. అసలు ఏడుపు వస్తుంది భయ్య. సినిమా అసలు ఏడుపు వస్తుంది. సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ప్రతి ఒక్కరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి భయ్య. థియేటర్ లో చూస్తే మాత్రం ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. నా రివ్యూ చూసేస్తే అల్టిమేట్ భయ్య. రజాకర్ అంటే ఏంటో అనుకున్నా కానీ ఒక లెవెల్లో చూపించారు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్య. ప్రతి సీన్ కూడా నేను ఎంజాయ్ చేసిన. అలాగే నాకు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా నచ్చింది. మెయిన్ గా అయితే నాకు అనసూయ గారి క్యారెక్టర్ అయితే ఇంకెక్కువగా నచ్చింది. సూపర్ అన్న. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా నేను చాలా ఎంజాయ్ చేసిన. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ, అబ్బో ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. కానీ నాకైతే రజాకర్ అనే మూవీ అయితే అల్టిమేట్ భయ్య. అసలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు చూడండి. అసలు నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే మాత్రం రజాకర్ అన్నమాట. అద్భుతంగా చూసారు, చాలా బాగుంది. నేనైతే 1-2 సార్లు చూడాలనిపిస్తుంది. సూపర్ డూపర్ హిట్ మూవీ అన్న రజాకర్ అన్న. వీటికి గుర్తుపెట్టుకోండి, రజాకర్ అంటే ఒక సినిమా గురించి అయితే చెప్తా చూడు. ప్రతి ఒక్క పండుగ వస్తారన్న, ప్రతి ఒక్క పండుగ ఇంపార్టెంట్. ఆ పండుగలతో పాటు ఆ వాతావరణం, ఆ ప్రజలు, ఆ మనుషులు మాట్లాడే విధానం, ఆ వే ఆఫ్ టాక్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నిజంగా సూపర్. నాకైతే బాగా నచ్చింది రజాకర్ మూవీ.